ఆ ఫోన్ కాల్లో ఆ ఆడియో మీ కన్వర్జేషన్ వింటే మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. చచ్చిపోతున్నా కెవిన్ ఫ్యాన్ కొరేసుకొని నిజంగా నీ పేరు రాసి చచ్చిపోతా. నేను నా వీడియోలు తీసిన, నాకు తెలుసు నా వీడియోలు తీసిన. ఎందుకు డిలీట్ చేయాలి అని అమ్మాయి అడుగుతుంది. ఆపే కెవిన్ మమ్మల్ని చంపేస్తాడు కెవిన్. ఇద్దరు విక్టిమ్స్, మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్. ఇద్దరు బాధితుల ప్రేమ కథ. అసలు మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? నాకు కూడా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అసలు నీ ఎంత అందుకైతే ప్రపంచంలో ఎక్కడ చూడలేదు, జస్ట్ ఇప్పుడు నేను చూసాను అట్లా చెప్తే అమ్మాయికి ఇష్టమా? ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి అట్లాగా నాతో మగవాళ్ళకి ఏదైతే ఉందో న్యాయం జరగట్లేదు కాబట్టి ఇట్లా అని చెప్పి మీరు ముందుకు వచ్చారు. 100% రైట్ అండి. లావణ్య లాంటి అమ్మాయిలు లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ కెవిన్, అసలు నీకు క్రేజ్ మామూలు లేదు. లావణ్య రాజుతారు నాకు కాల్ చేసి మస్తాన్ సాయిని ఎప్పుడన్నా కలిసారా? ఎదురుగా కలిసారా? కలవడం అంటే అసలు మీ గురించి మస్తాన్ సాయికి ఎలా తెలిసింది? లావణ్య నాతో ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేయడం. లక్ష్మీ పడాల గురించి లావణ్య ఏం చెప్పింది? అసలు మీకు ఆవిడ గురించి ఏం తెలుసు? లక్ష్మీ పడాల కొంచెం కెవిన్ కి లావణ్యకి మధ్య ఏంటి అరుంధతికి పశుపతికి లాంటి మళ్ళీ అలాంటిది ఏమన్నా మళ్ళీ ఉంటే అలాంటి ఒక వదల బొమ్మాలి నిన్న అని చెప్పి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. జెమిని టీవీలో మొగల్ రేకులు, మా టీవీలో కార్తీక దీపం. ఈ సీరియల్స్ కైనా సంవత్సరాలు అలాగ నడిచిపోయి కంటెంట్ లేక ఏ క్యారెక్టర్ని సృష్టించాలి, అసలు ఏం పెట్టాలి అని చెప్పి డైరెక్టర్స్కి అక్కడ రైటర్స్కి నార్మల్గానే అసలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ సీరియల్స్ని ఎలాగోలాగా మొగల్ రేకులు ఆగిపోయింది. దాంతోపాటు కార్తీక దీపం ఏదో నడుస్తూ ఉంది. కానీ ఒక సీరియల్లో మాత్రం కంటెంట్ కొదవలేదు, కొత్త క్యారెక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ సీరియల్ పేరే లావణ్య కథ మనం చూసినట్టయితే చాలా రోజుల నుంచి మనం ఆమె యొక్క ఎపిసోడ్స్ని మనం గమనించినట్టయితే రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. నిజంగా మా కళ ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మనకు బాగా వినిపించిన పేరు కెవిన్. ఒకే ఒక ఫోన్ కాల్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసింది. ఆ ఫోన్ కాల్లో అసలు ఎందుకు ఆ ఫోన్ కాల్ మాట్లాడాల్సి వచ్చింది, అసలు లావణ్యతో కెవిన్ అనే వ్యక్తికి సంబంధం ఏంటి, అసలు ఎందుకు కెవిన్ హఠాత్తుగా సోషల్ మీడియాలోకి వచ్చి లావణ్య గురించి మాట్లాడుతున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కెవిన్ ఉన్నారు. కెవిన్ తో మాట్లాడతాం. హాయ్ కెవిన్, హౌ ఆర్ యూ? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కెవిన్, చూస్తానికి చాక్లెట్ బాయ్ లాగా సైలెంట్ గా అట్లాగా ఉన్నావు, కానీ ఏంటి ఆ ఫోన్ కాల్లో ఆ ఆడియో మీ కన్వర్జేషన్ వింటే మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అటువైపు నుంచి చంద్రముఖిలాగా ఏం మాట్లాడుతుందో తెలియదు అన్నట్టుగా ఇటువైపు నుంచి మీరు మాట్లాడతాం. ఒకే ఒక్క ఫోన్ కాల్, మాకు అప్పటిదాకా కెవిన్ అనే వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలీదు. నిజంగా ఆ ఫోన్ కాల్ మాట్లాడడానికి గల కారణం ఏంటి, ముందు ఏం జరిగింది, ఎందుకు ఆ ఫోన్ కాల్ మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? సో ఫోన్ కాల్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆ అమ్మాయి లావణ్య పొద్దున్న 6ంటికి ఫోన్ చేసిందండి నాకు. 6ంటికి ఫోన్ చేసి ఆ ఆడియో కాల్ కూడా వినిపిస్తాను, మీరు ఆల్రెడీ వినిపించే ఉంటారు. ఆమె కాల్ చేసి నాకు సూసైడ్ థ్రెట్ కాల్ చేసింది. ఓకే, నేను ఆడియో విన్నారు, ఆడియన్స్ అందరికి తెలుసు కాబట్టి ఇంకోసారి కూడా ప్లే చేస్తాను. ఒకసారి కూడా ప్లే చేద్దాం, మనం ప్లే చేద్దాము. ఓకే, ఏంటి ఆడియో కాల్లో ఏం మాట్లాడేది ఒకసారి వింటే మనకి ఆడియో కాల్ గనక అంటే, ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసి తను ట్రిమ్ చేస్తూ, అంటే మొత్తం ఆడియో కాల్ కాకుండా కొంతగా ట్రిమ్ చేస్తూ దాన్ని మళ్ళీ మస్తాన్ సాయికి పంపించింది. ఎందుకు పంపించింది అనేది మనకి ఆమె చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఆడియో కాల్ నేను మీకు వినిపిస్తాను. ఓకే.
ఇక్కడ ఆపే కేవిన్ అని ఏడ్ చేస్తుంది. మామూలుగా జనాలు ఏమనుకుంటారు, నేనేదో పక్కన రేప్ చేస్తున్నానేమో అనుకుంటారు. డెఫినెట్ గా అదే. అవును, ఆపే కేవిన్ అంటే ఇప్పుడు ఏదో చేయబోతున్నావు, ముందు ఆపే. చూడండి, ఎంత మోసం చేసినావు కేవిన్ నువ్వు అంటుందండి. మీరు చెప్పినట్టు కరెక్ట్ గా నిజంగానే చంద్రముఖి లాగా తనకి షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్. అదే, ఎందుకంటే ఇంతకు ముందు రాజ్ తరుణ్ కి సంబంధించి మేము ఆడియో కాల్స్ అవన్నీ విన్నాం కానీ ఈ రకంగా ఆర్తనాదాలకు సంబంధించో లేకపోతే ఏదో ఒక టైప్ ఆఫ్ ఒక సైకిక్ పొజిషన్ లో లావణ్యని అలాగే ఫస్ట్ ఆడియో కాల్, మీ ఆడియో కాల్ లో విన్నాను. ఏంటి అసలు ఏందో జరిగిపోతుంది నిజంగా, అది గమనించకపోతే మీరు నిజంగా అమ్మాయిని ఏదో బాధ పెడుతున్నారు, ఆమెకి ఏదో థ్రెట్ ఆన్ చేస్తున్నారు అని అవన్నీ కూడా జనాలు అనుకునే పరిస్థితి ఉంటుంది. అందుకనే నేను ఏం జరిగింది ఆ కాల్ కి సంబంధించి తర్వాత స్టోరీలోకి వెళ్దాం. అది దీని క్లారిటీ కూడా ఇస్తానండి. చూడండి, కొట్టేసుకుంటుంది చూడండి. అవును, ఏం మోసం చేశానని నేను క్వశ్చన్ అడిగితే కట్ చేసేసింది కాల్. నెక్స్ట్ కాల్ చూద్దాం. చూసారా, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది, నేను నవ్విన దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. సైకో నా కొడక అంటుంది. మంచి ఎడిటర్ అనుకుంటా, మంచి ఎడిటర్ అమ్మాయి, వండర్ఫుల్ ఎడిటర్, వండర్ఫుల్ గా ఎడిట్ చేసింది. ఓకే, అంటే నేను నవ్వుతున్నాను, అక్కడ ఏమో ఆమె కొట్టుకుని ఏదో చేస్తుంది. టోటల్ గా ఆడియో మొత్తం చూస్తే కెవిన్ అనే వ్యక్తి ఏంటి ఒక విలన్ లాగా పోర్ట్రేట్ చేయడానికే ఆడియో కట్ చేసింది అంటారా? 100% రైట్ అంతే. ఒక విలన్ లాగా పోర్ట్రేట్ చేయడానికే ఈ ఆడియోని కట్ చేసి మస్తాన్ సాయికి పంపించింది. అక్కడ మస్తాన్ సాయి కూడా మొన్న నేను జైల్లో కలిశాను, చంచల్ కూడా జైలుకి వెళ్ళి అతన్ని కలిశాను. కలిసి అతని సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా వినాలని చెప్పేసి అతన్ని కలిశాను. అయితే అతను నాకు చెప్పాడు, ఆమె అతన్ని ఇరికిచ్చింది. ఇప్పుడు 376 సెక్షన్ పెట్టింది ఆమె పైన, అతని పైన, ఆమె అతని పైన పెట్టింది. ఇక్కడేమో మన 376 అంటే రేప్ బేసిక్లీ. తర్వాత మళ్ళీ అతనితోనే మాట్లాడుతూ ఉంటుంది. రేప్ పెట్టిన వాళ్ళతో మాట్లాడరు కదా. ఒకసారి రేప్ నిజంగానే జరిగితే మళ్ళీ అతన్నే కలుస్తుంది ఫిజికల్ గా. సో అట్లా అమ్మాయి రాంగ్ కేసులు పెట్టడంలో దిట్ట. ఫస్ట్ రాజ్ తరుణ్ పైన రాంగ్ కేసు పెట్టింది, తర్వాత మస్తాన్ సాయి, అలాగే తర్వాత రాజేష్ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని చెప్పి బయటకు వచ్చారు ఒక ఆయన, రాజేష్. ఆయన పైన కూడా అంటే సూసైడ్ కాల్ చేసింది. ఆయన ఇమీడియట్ గా పోలీసులకు కాల్ చేశారు. నేను కూడా ఇమీడియట్ గా పోలీసులకు కాల్ చేసిన, అది కూడా వినిపిస్తాను. అయితే ఇక్కడ మీరు చూస్తే గనక ఇది ఆమె పంపించిన ఆడియో క్లిప్, చిన్న 30 seconds క్లిప్. ఓకే, మొత్తం నేను ఫుల్ ఆడియో మీకు వినిపిస్తాను ఇప్పుడు. చూడండి, ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోతుందంట, నా పేరు రాస్తుందంట. వీడియోలు ఏవో తీసాను అంటుంది. మరి ఆమె దృష్టిలో ఏం వీడియోలు తీసాను నాకు తెలియదు. బట్ నా దగ్గర అయితే ఆమె నా ఇంటికి వచ్చినట్టు CCTV ఫుటేజ్ ఉంది. ఆ వీడియోల గురించి మాట్లాడుతుంది ఆ అమ్మాయి. సాయి అంటే మస్తాన్ సాయి అండి. కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనే చెప్తాను సాయికి అంటుంది కదా, నువ్వే కాన్ఫరెన్స్ తీసుకొని మీరు కాన్ఫరెన్స్ తీసుకో. సరే, ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు మళ్ళీ చూడండి హైపర్ అయిపోతుంది, చంపేస్తాడంట. ఎవరు? మస్తాన్ సాయి. మళ్ళీ కట్ చేయడం. ఓకే, ఇంకొకటి చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను. హలో, ఎందుకు కాల్ చేసావు సాయికి నువ్వు? నేను ఎవరు కాల్ చేశాను? నేను కాదు, ఇది ఫస్ట్ జరిగిన కాల్ అండి. తను కాల్ చేశాడు నాకు. అంటే బిఫోర్ ఇందాక జరిగింది, దీని తర్వాత ఇందాక జరిగిన కాల్ కన్నా ముందు ఇన్కమింగ్ కాల్ కాల్ చేశాడంటే ఇన్కమింగ్ కాల్ లావణ్యకు పంపించాడు, నేను చేసినట్టు. మెసేజ్ చేశాడు తను వాట్సాప్ లో. చేస్తే నువ్వు కాల్ చేసావా? నేను కాల్ చేశాను. ఏం అవసరం నీకు?
ఒక్క నిమిషం ఆగు. ఏం అవసరం నీకు? చెప్పేది ఇక్కడ చూడండి, లావణ్య రాస్తారు 3 minutes ago తను మిస్డ్ కాల్ ఇచ్చింది. ఎప్పుడు 11:20 PM కి. తర్వాత ఈ నంబర్ వచ్చేసి మన మస్తాన్ సాయిది. ఓకే. మళ్ళీ లావణ్య రాస్తారు 9 o'clock కాల్. ఏం అవసరం నీకు? తను నాకు మెసేజ్ చేశాడు. ఏం చేశాడు? నీకు ఏం మెసేజ్ చూపిలేదా? ఏం మెసేజ్ చేశాడు? పంపించు. పంపిస్తున్నా. ఇక్కడ మెసేజ్ ఏం చేశాడంటే చూడండి, హలో బ్రో, ఐఎమ్ రియలీ సో సారీ. షీ క్రియేటెడ్ ఆల్ ద కేయాస్. ఐ డెంట్ సెండ్ ఎనీథింగ్ టు ఆర్ ఐ డెంట్ స్పీక్ టు హర్. ఐ జస్ట్ లైడ్. అనే అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండి. ఓకే. ఏదో మెసేజ్ పంపించినట్టు స్క్రీన్ షాట్ ఏదో తీసినట్టున్నాడు. తీసి మళ్ళీ లావణ్య పంపించాడు. ఇది ఏంటంటే 2 ట్రయాంగిల్ కాదు, 4 కపుల్స్ లవ్ స్టోరీ లాగా. అవును. ఇక్కడ మళ్ళీ కట్ చేసేసింది. నెక్స్ట్ చూపెడదాం. నేను మాట్లాడినంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. మమ్మల్ని చంపేస్తాడు కెవిన్. ప్లీజ్ కెవిన్ ఆపే. మమ్మల్ని చంపేస్తాడంట. ఎవరు? మళ్ళీ మస్తాన్ సాయి. వాడు ఏమి చంపాడు. నమ్మినా కదా కెవిన్, నిన్ను మోసం చేసిన. ఇంత మోసం చేసిన. నేనేం మోసం చేశాను? అమ్మో, నా వీడియో డిలీట్ చేయి. అమ్మో. ఇక్కడ మళ్ళీ వీడియో డిలీట్ చేయి అంటుంది. అంటే ఇండైరెక్ట్ గా మీరు ఏదైనా న్యూడ్ వీడియోస్ తీసారని జనాలు అనుకుంటారనే అనుకోవాలనే. ఎగ్జాక్ట్లీ. అదైతే సీసీ కెమెరా ఫుటేజ్ మీ ఇంటికి వచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్. ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ తీయపోతే ఏం ప్రాబ్లం? అమ్మాయికి నార్మల్ గా వెళ్తాం. ఇప్పుడు వచ్చారనుకోండి, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా. 100% ఉంటారు. ఎందుకు డిలీట్ చేయాలి అని అమ్మాయి అడుగుతుంది. అది మంచి క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఈ అమ్మాయి ఎలిగేషన్, మస్తాన్ సాయి మీద కూడా ఎలిగేషన్ ఏంటంటే, మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతని బెడ్రూమ్ లో ఒక డెస్క్టాప్ పైన ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆ అబ్బాయి అది రికార్డ్ చేశాడంట. మళ్ళీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఫిజికల్ గా కలిసినప్పుడు రేప్ చేశాడంట. కానీ ప్రీతి ఇంటర్వ్యూ చూస్తే ప్రీతి ఏం చెప్తుందంటే, ఇద్దరు ఫ్లర్ట్ చేసుకున్నారు, ఆ అమ్మాయే వెళ్ళింది అని చెప్పి అంటుంది. అంటే ఇద్దరికి ఇష్టమయ్యే వాళ్ళు కలిసారు, ఇష్టమయ్యే కలిసారు అని చెప్పి చెప్తుంది ప్రీతి అనే అమ్మాయి. ఓకే. సో ఇక్కడ మరి రాంగ్ కేసు పెట్టినట్టే కదా. ఆ అమ్మాయి ఏదో ఇమాజినేషన్ లో, హాలుసినేషన్ లో ఉండి అట్లా ఆలోచించి ఏవో వీడియోలు పెట్టేసుకున్నారు. మన మస్తాన్ సాయి దాంట్లో కూడా హార్డ్ డిస్క్ లో కూడా 800 అమ్మాయిలు ఉన్నారు అంటే మనం ఎవరైనా అవాక్ అవుతాం కదా. అవును, అంతమంది అమ్మాయిలు ఉన్నారు, అసలు మనకు ఒక్కళ్ళే ఇద్దరే దొరకట్లేదు అని చెప్పి. అదే. కానీ రిపోర్ట్ లో ఏమొచ్చింది, 6 అనే వచ్చింది. వాళ్ళతోటి మేబీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎక్స్ వైఫ్ అవ్వచ్చు, వాళ్ళతోటి కన్సెన్షువల్ గా తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అవి. ఓకే. కెవిన్, ఫస్ట్ నుంచి వద్దాం ఒకసారి. వాయిస్ మనం పక్కన పెడితే ఒకసారి మీ కథకు సంబంధించి మీరు మాట్లాడదాం, వినిపిద్దురు. కానీ ఒకటే డౌట్, అసలు మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? అసలు లావణ్యకి మీకు సంబంధం ఏంటి? ఇది కావాలి. ఏం చెప్తారు మీరు? మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఆర్టీవీలో ఇంటర్వ్యూ ఒకటి చూసాను. మన మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇస్తున్నారు ఇంటర్వ్యూలు. ఓకే. అంటే ఎంత బాధపడితే వాళ్ళు. అవును. ఇప్పుడు ఈ అబ్బాయి పైన రాంగ్ కేసు పెట్టడం వల్ల ఓకే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాట్లాడాల్సి వస్తుంది కదా. అవును అవును. సో అదే విధంగా నాకు కూడా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇబ్బంది పెట్టిందండి. ఓకే. యా. సో దానికన్నా వెళ్లే ముందు అసలు లావణ్య ఎట్లా పరిచయం అనేది మీకు చెప్తాను. ఓకే. అసలు లావణ్య అనే క్యారెక్టర్ మీకు ఎలా పరిచయం అయింది? మీరేంటి? దాని తర్వాత మీరు ఎన్ని రోజుల క్రితం పరిచయం అయింది? అంత క్లోజ్ గా ఇద్దరు అంత క్లోజ్ గా వెళ్ళడానికి కారణం ఏంటి అనేది ఒకసారి చెప్పండి. లావణ్య నేను ఫస్ట్ టైం యాక్చువల్గా నేను సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నాను. ఓకే. గండిపేటలో ఉంది. సో ఈ మధ్య లాలో జాయిన్ అయ్యాను. దానికి ఇంకొక స్టోరీ ఉంది, చెప్తాను. ఓకే. అయితే లాలో జాయిన్ అయినప్పుడు టీసీ సబ్మిట్ చేయాలి. పాత ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేట్ టీసీ సబ్మిట్ చేయాలి. అప్పట్లో నేను తీసుకోలేదు. సో ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి సిబిఐటికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మిస్సింగ్ డాక్యుమెంట్ తెమ్మని చెప్పారు. అయితే నార్సింగి పిఎస్కి వెళ్ళాను, ఎందుకంటే గండిపేట అనేది నార్సింగి పిఎస్ లిమిట్స్ వస్తుంది. అండ్ లావణ్య ఉండేది కోకపేటలో, అది కూడా నార్సింగి పిఎస్. సో అయితే ఆ అమ్మాయి అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందండి దాసరి విజ్ఞాన్ పైన. దాసరి విజ్ఞాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలకి తమ్నైల్లో లావణ్య కుక్కలతో సెక్స్ చేస్తున్నట్టు అని తమ్నైల్ వచ్చింది. అతని పైన అట్లాంటివి ఇంకా వేరేవి కూడా కొన్ని
రాత్రి అయితే మగాడు కావాలి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఓకే, దాసరి విజ్ఞాన్ ఏదైతే ఉందో అతను పెట్టిన thumbnails అతని మీద కంప్లైంట్ చేయడానికి తన నార్సింగ్ పిఎస్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, అక్కడికి కెవిన్ వెళ్ళాడు. అవును. ఓకే, నేను వెళ్ళినప్పుడు నేనే వెళ్ళి మాట్లాడానండి. మామూలుగా తను అప్పటికే న్యూస్ వస్తుంది, న్యూస్ లో తెలుస్తూ ఉంటది కదా, అప్పుడప్పుడే వస్తుంది. సో నేనేం అనుకున్నానంటే, అంటే నాకు తను చెప్పింది ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. ఏమని, రాజ్ మీరే పరిచయం చేసుకున్నారు లావణ్య దగ్గరికి వెళ్ళి, హాయ్ లావణ్య నేను కెవిన్ ఇది అని మీరు పరిచయం చేసుకున్నారు, లేకపోతే ఎలా జరిగింది? యా మామూలుగా చూసినప్పుడు స్మైల్ ఇచ్చిందా, నేను కూడా స్మైల్ ఇచ్చారు. మీరు లావణ్య కదండి అని అడిగాను. అవునండి అని చెప్పింది. ఓకే, సో మీది ఇంటర్వ్యూలు చూసానండి, ఇప్పుడు ఈ మధ్యలో యూట్యూబ్ లో మీరు పాపులర్ అవుతున్నారు కదా అని చెప్పి నేనే మాట్లాడాను. ఓకే, అయితే మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, లావణ్య ఒక్కతే ఉందా, ఎవరైనా ఉన్నారు పక్కన? లావణ్య మేబీ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఎవరైనా ఉన్నట్టున్నారు ఆ టైంలో. ఓకే, మీరు పెద్ద గమనించలేదు? నేను గమనించలేదు. మామూలుగా ఎవరో ఉన్నారు పక్కన, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు మామూలుగా ఎవరో అని చెప్తాం కదా. ఓకే, లావణ్య సెలబ్రిటీయా? ఆ టైంలో ఇన్ఫేమస్ సెలబ్రిటీ అనుకోండి. ఓకే, పర్లేదు చెప్పండి. ఒక సెలబ్రిటీ వైఫ్ అన్నట్టు బయటకు వచ్చింది. యా, సో అక్కడ నేను చూసిన ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ అనే నా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఒక మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి దగ్గరికి. నా కెరియర్ నేను సాక్రిఫైస్ చేశాను అతని కోసం. ఓకే అని చెప్పి వచ్చింది. కుక్కలు ఉన్నాయి నాకు 10-20 కుక్కలు. కుక్కలకి నేను అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి అని చెప్పి చాలా చెప్పింది. ఫస్ట్ లో మీరు చూస్తే సింపతి అనేది ఒకటి విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. రైట్. సో ఆ టైంలో నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. నేను ఇటు రాజ్ తరుణ్ది కూడా కొంచెం చూశాను, కానీ మేబీ ఈ లావణ్య చెప్పేది నిజమని అనుకుంటాం. మామూలుగా అమ్మాయి చెప్తే, నార్మల్ గా అమ్మాయి అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటది కదా, మీకు కూడా అదే కార్నర్ లో వెళ్ళారంటారు. సాఫ్ట్ కార్నర్ లో వెళ్ళారు. రైట్. ఆ ఇమేజ్ లో నేను ఆ అమ్మాయిని దగ్గరికి, ఈ దిలీప్ కుమార్ సుంకర అని చెప్పేసి, దిలీప్ శుంకర గారు అడ్వకేట్ కదా ఆ అమ్మాయికి. ఆ టైంలో అడ్వకేట్ ఆయన. ఆ అడ్వకేట్ ఇంటర్వ్యూ కూడా కొంత చూశాను. ఓకే, చూసినప్పుడు కూడా ఈ అమ్మాయి కొంత డబ్బులు స్పెండ్ చేసింది రాజ్ తరుణ్ పైన. ఆ రాజ్ తరుణ్ కెరియర్ అంత హైట్ కి తీసుకెళ్ళడానికి ఈ అమ్మాయి కారణం అని అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో కొంచెం పోర్ట్రే అవుతుంది. ఓకే, అయితే ఆయన నంబర్ నాకు కావాలండి అని చెప్పి అడిగాను. ఓకే, సరే నేను లా స్టూడెంట్ అని చెప్పాను. ఓకే, అయితే నాకు కొంచెం ఒక చిన్న హెల్ప్ కావాలి అని చెప్పేసి ఆవిడ నాతోటి ఈ లెటర్ అనేది కంప్లైంట్ లెటర్ డ్రాఫ్ట్ చేయించుకున్నాను. ఎవరైతే దాసరి విజ్ఞాన్ మీద కంప్లైంట్ లెటర్ మీరు డ్రాఫ్ట్ చేశారు? నేను డ్రాఫ్ట్ చేశాను. ఫస్ట్ పరిచయంలోనే అడిగిన వెంటనే అక్కడే? అవును. ఓకే, యా. అయితే ఇక్కడ టైటిల్ చూడాలంది సినిమాలో చిరంజీవికి అంజలి జవేరికి ఒక లవ్ స్టోరీ ఉంటదండి. చిరంజీవి గారు ట్రైన్ లో ఉంటారు, ఎదురుగా అంజలి జవేరి ఉంటది. ఆ టైప్ లోనే ఫస్ట్ లుక్ లోనే వాళ్ళు క్లోజ్ అయిపోతారు. ఆ టైప్ లోనే అనిపిస్తుంది నాకు. అంటే మీరేదో ఒకటి తీసుకుంటానికి వెళ్ళి జస్ట్ అక్కడికి మీరు ఇద్దరు కలవటం, అమ్మాయికి మీరు ఒకటి డ్రాఫ్ట్ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయటం అనేది ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె నాకు చెప్పింది అనమాట, పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య, 100 టీవీ సౌత్ అమెరికా. ఓకే, నెక్స్ట్ లావణ్య డ్రగ్స్ తీసుకొని కుక్కలతో కూడా సెక్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్, థర్డ్ ఐ వెబ్ అంట. తర్వాత మణికొండ స్కూల్ పిల్లలపై లావణ్య అత్యాచారం. ఓకే, 10 ఏళ్ల బాలుడిని ఇంటికి పిలిచి అని చెప్పి. నెక్స్ట్ పాలవాడు పేపర్ వాడిని కూడా వదిలిపెట్టని లావణ్య. ఇవన్నీ thumbnails. ఓకే, లాడ్జ్ లో అడ్వకేట్ దిలీప్ శుంకరతో అడ్డంగా దొరికిన లావణ్య. తర్వాత ఎట్టకేలకి బయటపడ్డ లావణ్య సెక్స్ వీడియోస్. ఓకే, చాలా ఇవన్నీ తను చెప్పింది మీరు డ్రాఫ్ట్. తను నాకు ఇది కూడా చెప్పింది, దిలీప్ శుంకర్ గారు మా బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తాను, నేను అన్నా అంటాను అని చెప్పేసి చెప్పింది. ఓ పాపం ఆ అమ్మాయి నిజంగానే అంటే ఓకే, అమ్మాయి చెప్పిన మాటలు ఎలా అయితే రాజ్ తరుణ్, ఎలా అయితే మస్తాన్ సాయి వీళ్ళ అందరూ ఎలా నమ్మారో కెవిన్ అనే వ్యక్తి కూడా అలాగే నమ్మాడు. అంతే కదా? అంతేనండి. రైట్. సో అయితే కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆ అమ్మాయికి పంపించాను. చూడండి, ఈ నంబర్ వెంటనే నెంబర్ ఎక్స్చేంజ్ అయిపోయా, డాక్యుమెంట్ పంపించాను. ఓకే, మీరు నెంబర్ ఇవ్వండి, నేను డాక్యుమెంట్ పంపిస్తాను మీకు అని చెప్పారు. నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అప్పటికే? నెంబర్ ఎక్స్చేంజ్, నంబర్ రైట్. నంబర్ ఇవ్వండి అనేం కాదు, నంబర్ ఆవిడ నన్ను దీనికి కూడా తీసుకెళ్ళి. నెంబర్ మీరు అడిగారా ఆవిడ అడిగింది ఫస్ట్? అదేంటి మన కుల్ఫీను ఏవో అక్కడ ఉన్న రిపోర్టర్స్ కి వాళ్ళకి కూడా కాస్త ఇప్పించింది. కుల్ఫీ గానీ లేకపోతే ఇది ఫలుదా అక్కడికి వెళ్ళి తినిపించింది.
సరే నా నంబర్ కూడా తీసుకుంది, నేను ఆవిడ నంబర్ తీసుకున్నారు. ఫస్ట్ మీటింగ్ లోనే ఇది జరిగింది. ఫస్ట్ మీటింగ్ లో జరిగింది. ఓకే, చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళిపోయానండి. నా పనిలో నేను బిజీగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు కాంటాక్ట్ చేయలేదు? ఎవరు కాంటాక్ట్ చేశారు తర్వాత? ఆవిడకి ఏమన్నా పని ఉంటే నన్ను కాంటాక్ట్ చేసేది, ఆవిడే ఫోన్ చేసేది. ఓకే, యా. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ తర్వాత ఏమైందంటే ఈ స్టోరీకి ఇంటర్ రిలేటెడ్ గా నేను ఒక స్టోరీ చెప్పాలి. అవును, ఈ స్టోరీని మనం పక్కన పెడితే అసలు కెవిన్ కి ఇంకొక స్టోరీ ఉంది, అదేంటో చెప్తారు, చెప్పండి సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేపథ్యం ఏంటి అది కూడా నేను చెప్పాలి. నా పేరు కెవిన్ అండి. నేను మా ఫాదర్ విజయవాడలో విజయవాడ, మా మదర్ మచిలీపట్నం. సో మేము ఇక్కడ సెటిల్డ్. ఓకే. సో మా ఫాదర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మదర్ హౌస్ వైఫ్. సో నేను కష్టపడి బీటెక్ చదువుకున్నాను, ఆనెస్ట్ ఎంప్లాయీ మా ఫాదర్. తర్వాత ఏమైందంటే 2019లో నా బీటెక్ ఫ్రెండ్, సిబిఐటిలో ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అనే అతని ద్వారా అతని స్కూల్ ఫ్రెండ్ కళ్యాణ్జీ గోగన్ అనే అతను పరిచయం అయ్యాడు. ఆ కళ్యాణ్జీ గోగన్ అనే అతను ఆల్రెడీ ఒక మూవీ చేశాడు, నాటకం అని చెప్పి ఒక మూవీ చేశాడు. ఓకే, తెలుగు మూవీ. అది పెద్దగా ఆడలేదు. అయితే రెండో ఫిల్మ్ డెఫినెట్ గా హిట్ కొట్టాలి అనే ఒక కసితోటి నా ఓన్ లవ్ స్టోరీ, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అతను. ఓకే. సో ఆ లవ్ స్టోరీని నేను సినిమాలాగా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అతను నన్ను అప్రోచ్ అయ్యాడండి. ఓకే. నన్ను అప్రోచ్ అయ్యే టైంకే అతను 3 ప్రొడ్యూసర్స్ తోటి సినిమా స్టార్ట్ చేసేసాడు ఆల్రెడీ. ఓకే. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆ 3 ప్రొడ్యూసర్స్ పేర్లు ఏంటంటే వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి, కాసిం వలి. ఓకే. వాళ్ళు ఈ సినిమాలో హీరో వచ్చేసి విశ్వాంత్ దుద్దుంపుడి, కెరింత మనమంతా అనే సినిమాల్లో చేశాడు, జెర్సీ అనే మూవీలో కూడా చేశారు. చిత్రా శుక్ల హీరోయిన్. సో అయితే ఒక 50% షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యారు బడ్జెట్ ఇష్యూస్ వల్ల. ఆ టైంలో నేను డెలైట్ లో వర్క్ చేస్తున్నాను. ఒక 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేశానండి. దాని ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది. ఓకే. ఆ మూవీకి మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ గా, 4th ప్రొడ్యూసర్ గా ఓకే నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మూవీని 50% నుంచి 90% కి షూటింగ్ ప్రోగ్రెస్ అయింది. ఓకే. ప్రోగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ డబ్బులు కావాలి అని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మిడిల్ క్లాస్ ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో నాకు అంత మనీ లేవు, అంటే సినిమాలో ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. అదొక రీజన్ ఉంది, నేను సినిమాల్లోకి వెళ్దామని అనుకున్నాను. సో అందుకని ఈ ద్వారా ప్రొడ్యూసర్ ద్వారా వెళ్ళి ఒక సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ రెండో సినిమాలో అట్లా రోల్స్ ఏమన్నా వస్తాయని చెప్పేసి. ఓకే. సో అయితే అక్కడ ఏమైందంటే అండి 90% షూటింగ్ వర్క్ అయింది నా మనీ తోటి. ఎవరికైతే పెండింగ్ డ్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ తీర్చేశారు. ప్లస్ 5 రూపీస్ 10 రూపీస్ వడ్డీలు కూడా తీసుకున్నారు వీళ్ళు. తీసుకొని సినిమా ప్రోగ్రెస్ చేశారు. డబ్బులు ఆగిపోయినాయి బడ్జెట్ ఇష్యూ వల్ల. ఆగిన తర్వాత మళ్ళీ నన్ను డబ్బులు పెట్టమన్నారు. నా దగ్గర అంత డబ్బులు లేవు, మనం 4వ వాడిని నేను, 5వ వాడిని ఇంకెవరినైనా జాయిన్ చేయించుకుందాం అని చెప్పాను. అయితే వీళ్ళు ఏం చేశారంటే మేము ట్రై చేస్తున్నాం, వాళ్ళు ట్రై చేస్తున్నారు. కిరణ్ రెడ్డి మందాడి అని ఒక పెద్ద ప్రొడ్యూసర్, బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఆల్రెడీ ఒక మూవీ చేశారు, నేనే రాజు నేనే మంత్రి, రానా గారి మూవీ అది. ఆ మూవీలో 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు, భరత్ చౌదరి గారు, కిరణ్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, తేజ గారి డైరెక్షన్. సో అయితే ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూవీని పిచ్ చేశారు. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇట్లాగా ఆగిపోయిన సినిమాల్ని కొంటారంట. కొని ఫ్లాప్ అని చూపించి, లాస్ చూపించి ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటారని నాకు మేనేజర్ ద్వారా కొంతమంది ద్వారా తెలిసింది, చెప్పారు. యా. సో అయితే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా అయింది, నా ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది, నా బ్యాంక్ లోన్స్లో తీసుకున్న అమౌంట్ ఇది, దయచేసి నన్ను కంటిన్యూ అయినా చేయించండి లేదా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగితే ఆయన అన్నారు, నేను ఇలాంటి కొత్త వాళ్ళతోటి నేను సినిమా చేయను, కొత్త ప్రొడ్యూసర్ తోటి, అంటే చిన్న ప్రొడ్యూసర్ తోటి చేయను, నా రేంజ్ సురేష్ బాబు గారి రేంజ్ మినిమం దిల్ రాజు, ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే సురేష్ బాబు అన్నాడా, అల్లు అరవింద్ గారు ఆ రేంజ్ నాది అని అన్నాడు ఆయన, నీతోటి చేయను, నువ్వు వాళ్ళ మీద కేసు వేసాయి అని అన్నారు. సరేనండి మరి అని చెప్పేసి నేను 2021లో, అదే టైంలో కోవిడ్ అది వచ్చింది కాబట్టి కొంచెం డిలే అయిపోయింది. 21లో నేను నాచారంలో ఉంటానండి. 21లో నాచారం PS లో
కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ డైరెక్టర్ కిను తర్వాత పాత ప్రొడ్యూసర్స్ కి అగేన్స్ట్ గా ఎఫ్ఐఆర్ వేసాను. అలాగే 22లో మనీ రికవరీ కేసు కూడా వేసానండి. ఓకే, సివిల్ కేసు అంటారు కదా, అది కూడా వేసాను 22లో 2022. ఓకే. సో వేసిన తర్వాత ఈ కేసు కొంచెం కొంతమంది అడ్వకేట్స్ కమర్షియల్ గా ఉండడం వల్ల నా కేసు కాస్త ముందుకెళ్ళట్లేదు. అదే టైంలో 23లో మన అంబర్పేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, స్ట్రే డాగ్స్ ఇన్సిడెంట్. వీధి కుక్కలు ఒక 3-4 year old బాబుని చంపేశాయి. అవును. ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ గారు, తర్వాత మన కావేటి మేయర్ ఉంటారు, మేయర్ గారి మీద కూడా అప్పుడు మేయర్ గారు ట్వీట్ చేశాడు ఆయన. కరెక్ట్. రామ్ గోపాల్ వర్మ గారు, కావేటి శ్రీనివాసరావు గారు సీనియర్ అడ్వకేట్, వాళ్ళిద్దరూ కలిసి ఒక డిబేట్ లాగా పెట్టారు. అవును. ఆ డిబేట్ లో ఆయన బాగా మాట్లాడారు, సీనియర్ అడ్వకేట్. ఓకే. అయితే ఆయన నేను లింక్డ్ఇన్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. ఓకే, బాగా మాట్లాడుతున్నారు, మీకేమైనా ఉపయోగపడతారని మెసేజ్ చేశారు. ఉపయోగపడడం అంటే మన కేసులు ఉంది సార్, కేసులు నా కేసు కొంచెం తీసుకుంటారా అని చెప్పేసి నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయితే ఆయన దగ్గర ఉన్న ఒక జూనియర్ అడ్వకేట్ అనే అమ్మాయిని పరిచయం చేశారు. ఓకే, ఈ అమ్మాయి చేస్తుంది, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, నా గైడెన్స్ లో చేస్తుంది, బాగా చేస్తుంది అని చెప్పి సరే సార్ అన్న. ఓకే. 2 లక్షలు ప్రొఫెషనల్ ఫీజు అన్నారు. నేనైతే 20 లక్షలు ఆ రేంజ్ లో ఉంటుంది, నేను అంత ఎఫర్ట్ చేసుకోలేను కాబట్టి 2 లక్షల్లో ఈ అమ్మాయి చేస్తుంది. సరే అన్న. ఆయన US సిటిజన్ యాక్చువల్గా. ఓకే. ఇక్కడే ఉంటారు, కరీంనగర్ ఆయన, బట్ US వెళ్ళిపోయారు. సో ఎనీవే ఇప్పుడు ఏమైంది, హీరోయిన్ ఎంట్రన్స్ నా లవ్ స్టోరీ హీరోయిన్ ఎంట్రన్స్, కెవిన్ లవ్ స్టోరీ ఎంట్రన్స్ అనమాట. అంటే బిఫోర్ అనమాట, ఫస్ట్ లావణ్యకి ముందు. ఓకే, ఇక్కడ హీరోయిన్ లాయర్ గారు. హీరోయిన్ లాయర్ అండి. ఓకే, నా లవ్ స్టోరీ మంచి సబ్జెక్ట్ సార్. తర్వాత అనిపించింది నేను కూడా ఈ సినిమా, మీరు కూడా మీ లవ్ స్టోరీ సినిమా తీస్తే బాగుంటదని, అసలు సినిమా తీస్తే బాగుంటుందా లేదని మీరు చెప్పిన తర్వాత ఆడియన్స్ చెప్తారు. ఆడియన్స్ కమెంట్స్ లో చెప్పండి, సినిమా తీస్తే ఎలా ఉంటుందో అడగండి, సినిమా తీస్తే బాగుంటుందో లేదా అని చెప్పి. ఓకే, ఏం జరిగింది? సో అయితే ఆ అమ్మాయిని పరిచయం చేశారు అనే ఒక అడ్వకేట్, ఒక అమ్మాయితో మేము పరిచయం చేశారు. ఎలా ముందుకు వెళ్ళబోయారు? ఎందుకంటే ఆల్రెడీ మీరు 2 కేసులు పెట్టారు. నార్సింగ్ PS లో మీరు కేసు పెట్టారు, నాచారంలో కేసు పెట్టారు. దాని తర్వాత ఎలా ముందుకెళ్లారు, ఎలా మీరు ఇంకా క్లోజ్ అయ్యారు? మా కేసుకి కలుస్తూ మేము ఫ్రెండ్స్ అయ్యామండి. ఓకే, ఫ్రెండ్స్ అయ్యి ఆ అమ్మాయి ఇట్లాగా నేను ఒక కొచ్చికి వెళ్తున్నాను, కేరళకి, ఒక పని మీద, డివోర్స్ కేసు పని మీద. ఆ అమ్మాయికి పంపించిన డబ్బులు కూడా గూగుల్ పేలో చేసిన డబ్బులు 10,000 15,000 అది. ఏది అమ్మాయి మ్యారీడ్ అండి? డివోర్స్డ్ అండి. డివోర్స్డ్ ముందు చెప్పారు మీకు డివోర్స్ అని? డివోర్స్ అని ముందు చెప్పారు. ఓకే. అయితే మనం మేబీ ఆ అమ్మాయికి అతనికి ఏదో కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ లో సరే ఆమె చెప్పిన ఇదే నమ్మారు. ఓకే. సో ఇక్కడ చూస్తానండి, ఆ అమ్మాయి ఫ్లైట్ డీటెయిల్స్ పంపించింది చూడండి. 22 August 2023 కొచ్చి వెళ్తున్నాను, ఈ ఫ్లైట్ లో వెళ్తున్నాను అని చెప్పి పంపించింది. ఓకే. తర్వాత ఈ హోటల్లో ఉంటున్నాను ఫస్ట్ 2 రోజులు అని చెప్పి కూడా పంపించింది, రాడిసన్ బ్లూలో. ఓకే. సో అట్లాగా నాకు పంపించినప్పుడు నేను కూడా సరే అని చెప్పి నేను వెళ్ళాను. నా రూమ్ లో నేను ఉన్నాను, ఆమె రూమ్ లో ఆమె ఉంది. మీరు కొచ్చి ఎందుకు వెళ్ళారు? అంటే ఇండైరెక్ట్ మిమ్మల్ని అక్కడ రమ్మని చెప్పింది అమ్మాయి, అంటే తన పని మీద వెళ్తూ నేను ఇక్కడికి ఉన్నానని చెప్తే మీరు వెళ్ళారు అక్కడ. ఓకే, అప్పటికే మీరు ప్రపోజ్ చేసుకోవటం ఎన్ని అయిపోయింది? జస్ట్ ఒకళ్ళకి జస్ట్ ఇష్టపడుతున్నారు. ఒక క్లయింట్ కి ఒక లాయర్ కి ఉన్న సంబంధం కాకుండా కొంచెం ముందుకెళ్ళారు. అంతేనా? అంతే. ఓకే. సో అక్కడ మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. లవ్ లో పడ్డాం మేము. సో ఇద్దరము కలిసి ఒక 2 రోజులు అనుకున్న ట్రిప్ ని వారం రోజులకి ఎక్స్టెండ్ చేసుకున్నాం. అదే రూమ్ లో? ఓకే, ఒకటే రూమ్ లో. సో తర్వాత ఏమైందంటే ఈ మూవీ కేసుకి సంబంధించి తను 2 లక్షల ఫీజు అడిగిందని చెప్పాను కదా. అవును. ఆ 2 లక్షల ఫీజుని నేను క్రెడిట్ కార్డ్ రూపంలో స్పెండ్ చేశాను. ఇచ్చేసారు. ఓకే. ఇది హోటల్ కి కానీ లేదా ఫ్లైట్ కి కానీ లేదా ఫుడ్ కి కానీ అంతా కూడా ₹1,00,000 ఖర్చు అయింది. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నాం. ఓకే. సో అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం నాతో రిలేషన్షిప్ లో కూడా ఉంది. రిలేషన్షిప్ లో ఉండి కూడా తను నాకు ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చిందండి, కొచ్చి నుంచి షర్ట్ తీసుకొచ్చింది. వెరీ గుడ్, సూపర్ ఉందండి మీ షర్ట్. సీత్రూ షర్ట్. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ అని పెట్టాను నా బర్త్డేకి. ఓకే. తర్వాత అమ్మాయి ఇక్కడ కూడా చూస్తే ఐ విల్ నెవర్ లై టు యూ, ఐ ప్రామిస్ అని చెప్పి కూడా చెప్పింది చూడండి. ఓకే. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను నీకు అని చెప్పింది. ఓకే. అయితే తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి, హిందూ వైశ్య
నేనేమో ఓసీ క్రిస్టియన్, కన్వర్టెడ్, మేము హిందూస్ నుంచి కన్వర్ట్ అయ్యాం. ఓకే. సో అయితే ఆ అమ్మాయి ఏ ఊరండి? ఇక్కడ హైదరాబాద్. తెలంగాణ అమ్మాయి, నేను ఆంధ్ర కాబట్టి. సో అయితే ఆ అమ్మాయి రిలీజియన్ ఇష్యూ మీద మన ఇద్దరికి సెట్ అవ్వదు, నాకు ఒక సైంటిస్ట్ దొరికాడు మా వైశ్య కమ్యూనిటీలో అని చెప్పిందండి. ఓకే, సరే ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు చూస్తే గనక ఐ లవ్ యూ అని కూడా చెప్పింది చూడండి. ఐ లవ్ యూ, వెరీ గుడ్. ప్రపోజ్ కూడా చేసింది, నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఓకే, సరే ఓకే అనుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఆ అమ్మాయి ఇట్లా సైంటిస్ట్ ఒకటి దొరికాడు, నేను అతను చేసుకుందాం అనుకున్నాను. డబ్బులు ఉన్నాయి నీకన్నా, ఫుల్ సౌండ్. అవును, అంతే. కెవిన్, మన ఇద్దరం ఈ యొక్క పరిచయానికి నువ్వు ఏ పేరు పెడతావో పెట్టుకో, కానీ నేనైతే ఆయన మాత్రం పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయాను. అంతే. ఈ మధ్య కేరళలో ఒక శరణ్ రాజ్ స్టోరీ ఒకటి వచ్చింది, చూసారా? గ్రేష్మా శరణ్ రాజ్. అవును అవును. గ్రేష్మా అనే అమ్మాయి కూడా ఇట్లాగే 23-24 years అమ్మాయి. ఓకే. ఆ అబ్బాయి తమిళనాడు, కేరళ. ఆ అబ్బాయి ఏంటంటే ఆ అబ్బాయితో లవ్ లో ఉండి ఎవరో మిలిటరీ సంబంధం వచ్చింది. ఓకే. సంబంధం వస్తే ఇతన్ని వదిలించుకోవడం ఎలా, ఆ అబ్బాయి ఏమో లవ్ లో ఉన్నాడు, పాయిజన్ ఇచ్చేసింది. ఓకే. ఇచ్చేసి చంపించేసింది. అట్లా స్లో పాయిజన్ అయిపోయి ఒక 1 week to 10 days బాగా కష్టపడి చనిపోయాడు. ఆ అమ్మాయికి డెత్ పెనాల్టీ కూడా వచ్చింది. ఓకే. సో ఎనీవే ఇప్పుడు ఏం చేయాలి, అట్లాగైతే అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పి తను వెళ్ళిపోయింది. లేదు కదా, ఇప్పుడు మీరు ఓకే అన్నారు. సరే ఓకే అన్నాను. మీరు కూడా హ్యాపీగానే ఉన్నారు, అమ్మాయితో కలిసి ఉన్నారు, ఏదో ఫ్రెండ్లీలో ఉన్నాం, అయిపోయింది అన్నారు. బట్ గొడవ ఏంటి అమ్మాయితో? గొడవ డబ్బుల దగ్గర వచ్చిందండి. ఏంటి, 2 లక్షలు ఇమ్మన్నారా? అవును, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ప్లస్ అక్కడ జరిగింది ఏంటంటే, అది ఫీజు అన్నారు ఇందాక. ఫీజు అన్నాను కదండి. అవును, ఫీజు మరి రిటర్న్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వకాలత్ పుచ్చుకున్నానండి. అవును, పుచ్చుకున్నప్పుడు కేసు మొత్తము చెయ్యాలి. అవును, లేదా అవును, నీ కేసు నీకు ఇచ్చేస్తున్నానని చెప్పింది. అసలు కేసుకు సంబంధించి ఏమన్నా ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఏమన్నా ప్రొసీడింగ్స్ లేకపోతే ఒక హీరింగ్ కూడా హీరింగ్ కూడా లేదు. నేను డబ్బులు స్పెండ్ చేసినట్టు మీకు ఇంత గూగుల్ పే ట్రాన్సాక్షన్ చూసాను, చూపించాను. ప్లస్ డబ్బులు ఖర్చు పెట్టాను, అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే. అయితే ఆ డబ్బులు అడిగానని చెప్పేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో 8th January లాస్ట్ ఇయర్. ఓకే. అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ముందు ఏం జరిగిందని టీమ్స్ కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఓకే. నేనేమో అడ్వకేట్, ఈ అబ్బాయి ఏమో క్లయింట్. ఓకే, నా దగ్గరకు వచ్చి ఫోన్ ఏదో కేసు కోసం వచ్చాడు. ఆ రోజు నుంచి నన్ను హెరాస్ చేస్తున్నాడు. ఫోన్ చూపించాడు, ఫోన్ లో ఫోటో చూపించాడు, మా ఇద్దరి ఫోటో చూపించేసి మార్ఫ్ చేశాడు నాది. ఓకే. పాన్ స్టార్ అవుతాడంట, పాన్ వెబ్సైట్స్ లో పెడతాడంట. ఓకే. అట్లా అని చెప్పి సేమ్ నార్మల్ గా ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అదే చెప్పింది. ఆల్రెడీ లాయర్ కాబట్టి ఆమెకి చాలా కేసులు చూస్తా ఉంటుంది, స్టోరీ రాసేస్తుంది బాగా. అవును, ఆమెకు ఒక ఇతను స్క్రిప్ట్ రైటర్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఫస్ట్ అసలు లాయర్ లవ్ చేయడమే తప్పు మీరు చేసింది. అదే తప్పు అంటే లాయర్ గా 10 kilometers దూరంలో ఉండాలి కదా మీరు. అదే అదే అనుకుంటారు, కానీ అది ఎక్సైటింగ్ గా కూడా ఉంటుందండి. ఓకే, బాగుంటది అంటారా? బాగుంటుంది. ఓకే. అమ్మాయి లాయర్ గా ఉన్న అమ్మాయిలు కాస్త తెలివిగా ఉంటారు. మనం చెప్పిన మాటే వినాలి అనుకుంటే వేరే చాలా మంది హౌస్ వైఫ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ ఇలాంటి అమ్మాయిలు కొంచెం తెలివిగా ఉంటారు. ఓకే, కొంచెం తెలివిగా ఉంటదని చెప్పి మీరు ప్రొసీడ్ అయ్యారంటారు. అది నచ్చింది నాకు, అందులో ఉన్న నాకు క్వాలిటీస్ నచ్చినవి. మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, తెలివైన అమ్మాయి, ఇట్లాంటి క్వాలిటీస్ అన్ని నచ్చినాయి. సో అయితే టీమ్స్ కి కంప్లైంట్ ఇచ్చేసిందండి. ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే, ఈ అబ్బాయి మార్ఫ్ చేశాడు, ఈ ఫొటోస్, ఈ వీడియోస్ నా వెంట పడుతున్నాడు ఇవి అని చెప్పేసి ఇస్తే, వాళ్ళు మా ఇంటికి వచ్చి నా టేబుల్ పైన ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా, నేను ఐటీ ఎంప్లాయీని. ఓకే. నా టేబుల్ పైన ఉన్న 2 ల్యాప్టాప్స్, 2 ఫోన్లు, హార్డ్ డిస్క్ అన్ని పట్టుకెళ్ళిపోయారు నన్ను కూడా. 8th January రోజు జరిగింది లాస్ట్ ఇయర్. ఓకే. అయితే జరిగిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత టీమ్స్ ఖైరతాబాద్ లో ఉంది, అక్కడి నుంచి డిలీట్ చేయమని చెప్పారు. నేను డిలీట్ చేయను, నా ఎవిడెన్సెస్ అవి అని చెప్పి నేను డిలీట్ చేయను అన్నాను. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రెఫర్ చేశారు. ఆ అమ్మాయి చిక్కడపల్లిలో ఉంటుంది. ఓకే. చిక్కడపల్లిలో ఆ అమ్మాయికి నా ఫోన్ ఫోర్సబుల్ గా ఇచ్చేసి, నీకేం కావాలో అది డిలీట్ చేసుకో అన్నారు. ఆ అమ్మాయి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, SMS అన్ని డిలీట్ చేసేసింది. ఓకే. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వకుండా మొత్తం ఏదైతే మీ చాటింగ్ మిగతాది ఏది ఉందో మొత్తం తీసేసింది. అవును, కానీ ఇవన్నీ ఎలా వచ్చినాయి అని మీరు అడగచ్చు. అవును, మళ్ళీ రికవర్ చేసుకున్నాను నేను కొంతవరకు. ఓకే. డిలీట్ అయినా కూడా వాట్సాప్ డ్రైవ్ నుంచో వాట్సాప్ డేటాబేస్ 2 AM కి అప్డేట్ అవుతుంది. రైట్, మనం రికవర్ తీసుకున్నాను. ఓకే. సో ఎనీవే అది డిలీట్ రికవర్ చేసుకున్నాను. ఈ లోపల చిక్కడపల్లి PS లో ఎఫ్ఐఆర్ వేసేసి, మళ్ళీ ఎఫ్ఐఆర్ వేసారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్
షీ టీమ్స్ లో కంప్లైంట్, ఉమ్, ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్. సరే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేనేమో ఆ అమ్మాయి పైన బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఓకే. ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లాగా ప్రొఫెషనల్ గా పర్సనల్ గా రెండింటిగా చీట్ చేసింది. ఉమ్, ప్రొఫెషనల్ గా నా కేసు గురించి తీసుకుంటానని చెప్పి తీసుకోకుండా మళ్ళీ తీసుకోలేదు. రిటర్న్ ఇచ్చేయడం, పర్సనల్ గా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అదే అమ్మాయి చేసింది అనుకోండి, ఫాల్స్ అదే మీ మీద ఇప్పుడు అమ్మాయిలు అక్కడ మీతో పెళ్లి చేసుకుంటాడని చెప్పి నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడంటే నెక్స్ట్ మిమ్మల్ని తీసుకెళ్లి లోపలికి వెళ్ళి అవును అప్పుడప్పుడు తండ్రా, అంతే అంతే కదా. అంతే. ఓకే, కాబట్టి మీరు ఇచ్చేది ఎవరు తీసుకుంటారు? నాకు తీసుకోవట్లా. అవును, తీసుకోరు కదా, తీసుకోవట్లేదు. Casually తీసుకోరు. దాని తర్వాత ఏమైందంటే కథలో అదే ట్విస్ట్. కథలో ట్విస్ట్ అదే. సో అమ్మాయి పైన బార్ కౌన్సిల్ లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పి చార్మినార్ పిఎస్, మళ్ళీ హైకోర్టు చార్మినార్ పిఎస్ లిమిట్స్ కి వస్తుంది, ఓకే, వెళ్ళి కొత్త ఎఫ్ఐఆర్ అదే సెక్షన్స్ వేసేసింది. అట్లా వేయడానికి లేదు యాక్చువల్ గా, సేమ్ సెక్షన్స్ లో బట్ వేసేసింది. ఓకే, సరే అది పట్టుకొని మళ్ళీ లాయర్ తెలివితేటలన్నీ మొత్తం ఉపయోగించేసింది. రైట్. సరే ఇట్లా కుదరట్లేదు అని చెప్పి నేను మీడియాకి వచ్చాను. అక్టోబర్ 2024 లో ఓకే, ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకున్నాను. మళ్ళీ 3rd ఎఫ్ఐఆర్ ఏమని? సైబర్ క్రైమ్ లో ఏమని? డెఫమేషన్. మళ్ళీ డెఫమేషన్ ఏంటి? నా పరువు తీస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే అండి, లాస్ట్ మొన్న మొత్తం 3 ఎఫ్ఐఆర్లు, 3 ఎఫ్ఐఆర్లు నా పైన. మొన్న సైబర్ క్రైమ్ లో మళ్ళీ ఒకటి. ఓకే, 2 కలిపి 3. చికడపల్లి పిఎస్ ముందు నేను ఈ ప్లకార్డ్ పట్టుకొని నుంచున్నాను. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by She Teams police and Chikadapalli police on January 8, 2024, 415 days ago, without providing me with a seizure report. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ఇప్పుడు ఒక బైక్ మీద కానీ, స్కూటర్ మీద కానీ, లేదా కార్లో కానీ వెళ్తున్నప్పుడు మనం హెల్మెట్ కానీ లేకపోతే సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఆపుతారు. ఆపినప్పుడు ట్రాఫిక్ ఇది ఇవ్వాలి కదా చలాన్, మనకి ఇవ్వకుండా మన ఇవి సీజ్ చేసేస్తే అది తప్పు. కరెక్ట్ కదా. సీజర్ రిపోర్ట్ లేకుండా తీసుకున్నారు. అది ఫర్ an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఇప్పుడు నా శాలరీ 36 lakhs per annum అండి, 3 lakhs per month. ఓకే, లాస్ట్ టైం వర్క్ చేసినప్పుడు జాబ్ పోయింది ఈ కేసుల వల్ల. ఓకే, అంటే టెన్షన్ ఉంటుంది కదా, అవును, పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటుంది. ఏది మీరు ఏం చేయలేరు, ఇన్ని పెట్టుకొని మీరు ఏం చేస్తారు చెప్పండి. అదే ప్లస్ మనకి ఇప్పుడు జర్నలిస్టులకి వీళ్ళకి ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి కెమెరాలన్నీ సీజ్ చేసుకొని మీ ఫోన్లన్నీ సీజ్ చేసుకొని మీరు ఏం చేస్తారు? అవును, మీ మేమేం ఉపాధి ఏంటి? అవును, అట్లాగే ఉపాధి పోయింది అని చెప్పారు మీరు. ఉపాధి పోయింది నాకు. సో అదే విధంగా ఇంకా చాలా లూప్ హోల్స్ కూడా నాకు కనబడ్డాయండి. ఓకే, ఏంటంటే లూప్ హోల్స్ మన సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్. ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు లేదా లాంటి వాళ్ళు మెంటల్ స్టేటస్ వాళ్ళు సరిగా లేక అందరి మీద, అబ్బాయిల మీద ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఒక ఎఫ్ఐఆర్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రైట్. సైకాలజిస్టులు అనే వాళ్ళని పెట్టాలి పోలీస్ స్టేషన్ లో. ఓకే, మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో మిగతా వాళ్ళకి ఎవరికి జరగకూడదు అన్న దాంతోనే మీరు బయటకు వచ్చారు. అంతే. ఓకే, ఫ్యామిలీ కోర్ట్ లో ఉంటారండి సైకాలజిస్టులు, కౌన్సిలింగ్ చేస్తారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోదాం అనుకుంటే కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే, అట్లాగే సైకాలజిస్ట్ ని పెట్టి వాళ్ళ ఇవన్నీ చేయాలని మీరు కోరుకుంటున్నారు అని కోరుకుంటున్నారు. ఓకే, ఓకే కెవిన్, మొత్తం అంతా మీరు ఎందుకు ఈ ఫైట్ చేస్తున్నారు? అయితే ఇంకొక 2 కూడా ఉన్నాయండి, అది చూపెడతాను. చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మా మదర్ ప్రాపర్టీ మనీ ఇన్వాల్వ్ అయిందని చెప్పాను కదండి. మచిలీపట్నంలో ఉన్న ప్రాపర్టీ అమ్మేశారు. ఓకే, ఈ 30 lakhs తీసుకోవడం, ఏదైతే మూవీ కోసం మీరు ఖర్చు పెట్టిన 30 లక్షల్లో అది కూడా ఉంది, అది కూడా ఇన్వాల్వ్ అయింది. అవును. సో ఇక్కడ ఇచ్చిన డబ్బుల్లో కూడా అది ఉంది. సో అయితే బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తున్నారండి. ఇంటికి వచ్చి మనీ అడుగుతారు కదా, ఆబ్వియస్ గా. లోన్ తీసుకుంటే డబ్బులు ఏమడుగుతాడు? అదే. సో ఇప్పుడు బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి వీళ్ళు వెళ్ళట్లేదండి, ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నేను వాళ్ళకి చెప్పాను సినిమా డబ్బులు రావాలి, రాగానే ఇస్తాను అని చెప్పినా కూడా వాళ్ళు మా మదర్ ది బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఆర్ కమింగ్ టు మై హౌస్ అని చెప్పేసి. ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే, హైకోర్టుకి ఆల్మోస్ట్ 100 times వెళ్ళానండి. నేను లాయర్ అవడానికి కారణం ఏంటంటే, ఇన్నిసార్లు హైకోర్టుకి తిరుగుతున్నాను, అవట్లా పని. ఆ అమ్మాయి తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మెంబర్. ఎవరైతే అమ్మాయి. ఓకే. సో అందుకని కోర్టులో కూడా తీసుకోవట్లా, పోలీస్ స్టేషన్ లో కూడా ఆమెకి మంచి గ్రిప్ ఉంది. సో తీసుకోవట్లా. తర్వాత కొచ్చికి వెళ్ళి పెడదామని ట్రై చేశానండి ఆ అమ్మాయి పైన. ఇక్కడ నాచారంలో పెడదామంటే వాళ్ళు తీసుకోండి అని చెప్పారు. కొచ్చికి వెళ్ళండి, ఒఫెన్స్ అంతా కొచ్చిలో జరిగింది కదా అన్నారు. అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెడదాం అనుకుంటే వాళ్ళేమో చీటింగ్ కేసు పెడతాము, కానీ ఆ అమ్మాయి ఇమీడియట్ గా నీ మీద రేప్ కేసు పెడుతుంది. రేప్ కేసు పెడితే ఫస్ట్ నేను తీసుకెళ్లి బొక్కలో వేస్తాం. నీ చీటింగ్ చేసిన తర్వాత దేవుడు ఎరుగు, నిన్నైతే ఫస్ట్ తీసుకొస్తాను చేయమంటావు అన్నాడా? ఫస్ట్ జరగబోయేదంతా స్క్రీన్ ప్లే దర్శకత్వం చెప్పేశారు నీకు. చెప్పేశారు.
సర్లేనండి వద్దులేండి ఇంటికి వెళ్తాను అని చెప్పి వచ్చేసారు. ఫ్లైట్ ఉంది ఏదో అని చెప్పి వచ్చారా? వచ్చేసారు. వచ్చేసి జూన్ లో లాస్ట్ ఇయర్ తెలంగాణ లా సెట్ ఎగ్జామ్ చదువుకున్నాను. ఓకే. మంచి అక్కడి నుంచి మీరు లాయర్ లాగా వచ్చారు. టాప్ 1% లో ర్యాంక్ వచ్చింది. మంచి కాలేజ్ లో చదువుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఆ లాయర్ అవడానికి కారణం ఇది నాది. ఇది సిస్టమ్, మన సిస్టమ్ ఇలాగే ఉంది. అమ్మాయిలు కూడా వాళ్ళకి ఇట్లా సెక్షన్స్ వాళ్ళ వైపు ఉన్నాయి, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ యాక్ట్ కిందకి వస్తుంది. మన గ్యాడ్జెట్స్ సీజ్ చేయడం అనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇస్తే అక్కడ జడ్జి గారు లేరు. మళ్ళీ తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా ఇచ్చాను, అది అవ్వలేదు. సరే, వకాలత్నామా గురించి కూడా మాట్లాడాలండి ఇక్కడ. ఇందాక నేను మీకు చెప్పాను వకాలత్నామా తీసుకుంది ఆ అమ్మాయి పుచ్చుకుందని. అయితే ఆ వకాలత్నామా మాన్యువల్ అనమాట. ఓకే. సిగ్నేచర్ మార్చేయచ్చు, డేట్ మార్చేయచ్చు, వాళ్ళ ఇష్టం. అక్కడ ఏం చేసిందంటే అక్టోబర్లో నాతోటి వకాలత్నామా తీసుకొని జనవరిలో నా మీద ఎఫ్ఐఆర్ రాసి దాంట్లో రాసింది 2 months బ్యాకే నేను వకాలత్నామా రిటర్న్ ఇచ్చేసాను కానీ వెంటబడుతున్నాడు అని రాసింది. అదే డిజిటల్ వకాలత్నామా ఉందనుకోండి, టైం స్టాంప్, ఎవరు ఎప్పుడు ఇచ్చారు అనేది ఉంటుంది. ఏ రీజన్ వల్ల నువ్వు రిటర్న్ ఇస్తున్నావు కేసు అనేది ఉంటుంది. వీటన్నిటి కూడా చేంజెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, పోలీస్ మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే మనకి స్టేట్ లో లేదు. సో ఢిల్లీలో ఉంది, తెలంగాణలో కూడా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ రావాలి. పోలీసుల మీద మీరు కంప్లైంట్ చేయాలంటే 100% కంప్లైంట్ చేయాలి. ఓకే. సో అంటే ఎందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ కేసులు తీసుకోలేదేనా, లేకపోతే అంతకన్నా ఇంక ముందుకెళ్ళేమని చేశారా? అంటే కేసులు తీసుకోవడం పోవడం గురించి ఒకటి. రెండోది, ఇప్పుడు 1 year పైన అయిపోతుందని నా గ్యాడ్జెట్స్ నాకు ఇవ్వట్లేదు. ఓకే. రిట్ పిటిషన్ వేసాను. ఓకే. రిట్ పిటిషన్. ఓకే, నాకు అర్థమైపోయింది మొత్తం అంతా స్టోరీ ఏదైతే ఉందో. మీకు అన్యాయం జరిగింది, మిమ్మల్ని మోసం చేసింది, మీ దగ్గర డబ్బులు తీసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయింది, ఇవన్నీ జరిగింది. దీనికి సంబంధించి మీ లాయర్ అవడానికి ఏంటి అనేది ఇది స్టోరీ. అసలు లావణ్యకి మీకేంటి? ఎక్కడో అమ్మాయి అక్కడ కంప్లైంట్ ఇస్తానికి వెళ్తే మీరు అక్కడికి వెళ్ళారు. లావణ్యకి మీకు ఇంత గొడవ, కెవిన్ అని చెప్పి చంద్రముఖి లాగా అట్లా ఊగిపోతా అంతగా మీకు మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ ఎలా పెనవేసుకుంది? లేకపోతే ప్రేమ, లేకపోతే నాటకమా, లేకపోతే ఇంకేదన్నా? అది దొంగ నాటకం, అంతే. దొంగ నాటకమో లేకపోతే అమ్మాయి అసలు మొత్తం మీ లైఫ్ లో వచ్చిన దగ్గర నుంచి లావణ్య ట్రావెల్ మీతో పాటు ట్రావెల్ అయింది ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? అదే నేను మీకు ఇందాక చూపించాను, ఫస్ట్ లోనే సెప్టెంబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఓకే. రెగ్యులర్ గా ఫోన్ చేసుకునేవాళ్ళ? రెగ్యులర్ ఏం లేదండి, నా పనిలో నేను, నా కేసులో ఎన్ని ఉన్నాయి చూడండి. అవును, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి నా కేసులతో నేనే చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ నా పనిలో నేను బిజీగా ఉన్నాను. ఓకే. సో అక్కడ అమ్మాయితో మాట్లాడి అక్కడైతే లవ్ ఉంది, ప్రేమించుకున్నారు, ఒకే రూమ్ లో ఉన్నారు, కలిసి ఉన్నారు. లావణ్యతో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేదు. ఇక్కడ ఏముంది? జస్ట్ ఫ్రెండ్షిప్. అంటే అమ్మాయి ఫ్లర్ట్ చేసేది, నేను ఫ్లర్ట్ చేసేవాడిని. ఓకే. అంటే మేమిద్దరం కనెక్ట్ అవ్వడానికి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు చెప్పింది? ప్రేమించడం అని కాదు, ఆ అమ్మాయి హెల్తీ, ఫ్లర్టింగ్ ఈజ్ హెల్తీ అని బిలీవ్ చేస్తుందండి. ఫ్లర్టింగ్ అనేది బాగుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. ఓకే. సో అట్లాగా అసలు నీ ఎంత అందుకైతే ప్రపంచంలో ఎక్కడ చూడలేదు, జస్ట్ ఇప్పుడు నేను చూసాను అట్లా చెప్తే అమ్మాయికి ఇష్టమా? ఆ అమ్మాయికి ఇష్టం అట్లాంటివి. ఓకే. సో మామూలుగా ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి అట్లాగా నాతో ఫ్లర్ట్ చేసేది, నేను ఫ్లర్ట్ చేసేవాడిని. ఓకే, అంతే, అయిపోయింది కదా. ఇంకేంటి లావణ్యతో ప్రాబ్లం ఏంటి మీకు అంటున్నాను? లావణ్యతో ప్రాబ్లం అంటే ఇనిషియల్ గా నేను ఆమె చెప్పింది వర్జన్ నేను ఒక్కడే కెవిన్ ఆ ఆడియో వింటే ఎలా ఉంది తెలుసా? ఒక 10 సంవత్సరాలు ఇద్దరు కాపురం చేసి ప్రేమ బంధం అంతా పెనవేసుకొని అలాంటి అమ్మాయిని మోసం చేసి నువ్వు అమ్మాయి దగ్గర ఒక 100 కోట్లు దొబ్బేసి అమ్మాయిని ఇంట్లోంచి బయటికి నెట్టేస్తే ఎలా అరిచిందో అలా అరిచింది. అలా అనిపించింది ప్రపంచంలోని ప్రజలందరికీ అదే అనిపించింది. అసలు ఇంత తక్కువ టైంలో మీరు అంతగా గొడవ పడటానికి గల కారణాలు ఏంటి? అంటే కనెక్ట్ అవడానికి కారణం చెప్పేస్తాను. చెప్పండి. కనెక్ట్ అవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ లావణ్య రాజ్ తరుణ్ తోటి మోసపోయి బయటకు వచ్చింది. ఓకే. నేను మోసపోయి బయటకు వచ్చాను. ఇద్దరు విక్టిమ్స్, మళ్ళీ ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్. ఇద్దరు బాధితుల ప్రేమ కథ స్టార్ట్ అయింది. కనెక్ట్ అయ్యారు. అలా కనెక్ట్. నన్ను కూడా ఇలాగే చేసింది, నిన్ను అలా చేశారు, కాబట్టి మన ఇద్దరు ప్రేమించుకుందాం. ఆ టైప్ లో అంటే నువ్వు నన్ను ఓదార్చు, నేను నిన్ను ఓదార్స్తా, ఇదేనా? ఓదార్పు ప్రేమ కథ అనుకోండి, కానీ ప్రేమ ఏం లేదు అక్కడ. ఓకే. ఓకే, ఫ్లర్టింగ్ అంతే. ఫ్లర్టింగ్ ఉంటుంది అంతే. ఓకే, అది జరిగింది. లాస్ట్ ఇప్పుడు ఫైనల్ గా ఏంటి మీకు లావణ్యతో? అంటే లావణ్య లాంటి అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మగవాళ్ళకి ఏదైతే ఉందో న్యాయం జరగట్లేదు కాబట్టి ఇట్లా అని చెప్పి మీరు ముందుకు వచ్చారు. 100% రైట్ అండి. లావణ్య లాంటి అమ్మాయిలు
అక్కడికి వెళ్ళి మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి గ్యాడ్జెట్స్ తీసుకురావడం, హార్డ్ డిస్క్లు, ఫోన్లు దొబ్బేయడం. ఓకే. ఇక్కడ ఏమో ఇట్లా ఎఫ్ఐఆర్ లో అబద్ధాలు రాసేయడం. ఓకే. లేదా ఇక్కడ అతుల్ సుభాష్ కేసు బెంగళూరులో మనం చూసాం. ఓకే. అతుల్ సుభాష్ మీద రాంగ్ ఎఫ్ఐఆర్లు పెట్టడం, వాళ్ళ వైఫ్ అన్యాచురల్ సెక్స్ అని చెప్పేసి రాసేసింది. అవును. బాబు పుట్టినా కూడా. అవును. ఇట్లా రాంగ్ కేసులు పెడుతున్నారు అమ్మాయిలు. లేదా ఇక్కడ మనం గ్రేష్మా శరణ్ రాజు చూసాం కేరళది. ఓకే. అట్లా ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని కేసులు ఉన్నాయి అసలు. ఓకే. నేను యాక్చువల్ గా ఈ లాది చదువుకొని నా స్టోరీ ప్రెస్ మీట్ లో ఇదంతా వచ్చిన తర్వాత అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఒక ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ ఉందండి, ఒక ఛానల్ ఉంది. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే నేను ఒక రీల్ చేశాను వాళ్ళతో, 1 minute రీల్. అది 1.8 crore వ్యూస్ వచ్చినాయండి. ఓకే. ఆ వ్యూస్ ప్లస్ 500,000 లైక్స్. చాలా మంది ఆల్ ఓవర్ ఇండియా చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి, ఓకే భయ్యా నాకు కూడా ఇట్లాగే జరిగింది, నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇట్లా రాంగ్ కేసు పెట్టింది, నా వైఫ్ కూడా ఇట్లా రాంగ్ కేసు పెట్టింది. ఫోక్సో కేసులు అయితే బొచ్చడం ఉన్నాయి. ఫోక్సో కేసులు బొచ్చడం ఇలాంటి. ఓకే. బయట మార్కెట్ లో ఇవి ఉన్నాయి, సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి. ఓకే, మీరు సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి, కరెక్టే. ఇవన్నీ సరి చేయాలనుకుంటున్నారు. శేఖర్ భాషతో కలిసి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా చూశాను. శేఖర్ భాష ఎలా కనెక్ట్ అయ్యారు మీకు? ఆయనతో మీరు ఎలా ఏంటి మీరు? శేఖర్ భాష గారు ఎట్లా పరిచయం అంటే అండి, అక్టోబర్ 2024 అనుకుంటా. ఓకే. ఫస్ట్ నాకు లావణ్య అనే పరిచయం. అక్టోబర్ 2024 లో శేఖర్ భాష గారు, నేను, కరాటే కళ్యాణి గారు మనం టీవీలో ఒక ఇంటర్వ్యూ చేశాం. ఓకే. నేను ఒక విక్టిమ్ గా ఆ మనం టీవీకి వెళ్ళి అడిగాను, నాది కొంచెం తీసుకోండి, నాకు అన్యాయం జరిగింది అని అడిగాను. సరేనండి అన్నారు. శేఖర్ భాష గారు ఇప్పుడు మగవాళ్ళకి మెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, ఆయన ఉంటే బాగుంటుంది అని చెప్పి కరాటే కళ్యాణి గారిని, శేఖర్ భాష గారిని కూర్చోబెట్టి నన్ను విక్టిమ్ గా ఇంటర్వ్యూ జరిగింది. అది మంచి వ్యూస్ వచ్చింది. శ్రావ్యకి సంబంధించి కేసు అది. ఓకే. అట్లా మన టీవీతో మాట్లాడుతున్నప్పుడు లావణ్య టచ్ లో ఉందా మీకు? లావణ్య టచ్ లో ఉంది. ఓకే. ఓకే, టచ్ లో ఉంది. మామూలుగా ఫ్రెండ్ లాగా అంతే. లావణ్య ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారు మీరు? ఒకసారి. అంటే లావణ్యలో ఇంట్లో చూస్తే డ్రగ్స్ ఉంటది, మొత్తం అంతా అక్కడ కొత్త ప్రపంచం ఉంటది అని చెప్పి ఎవరైతే ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రాజ్ తరుణ్, ఇంకా చాలా మంది వాయిస్లు బయటకు వచ్చినాయి. దాంతో పాటు లక్ష్మీ పడాలని ఒక అమ్మాయి ఉంటది. ఈ టైప్ లో అక్కడ ఏదో ఒక పెద్ద ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టు ఉంది. నిజంగా నార్మల్ గా ఇల్లు లాగే ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా లాగా ఉంటుందా? అంటే ఇక్కడ నేనేమనుకున్నాను అంటే లావణ్య ఇల్లు అనుకున్నాను, అది కార్ కూడా లావణ్య కార్ అనుకున్నాను. కానీ అక్కడ తర్వాత తెలిసింది ఏంటంటే రాజ్ తరుణ్ కార్, రాజ్ తరుణ్ ఇల్లు అని. ఓకే. సో అట్లా మామూలుగా వెళ్ళి చూపిస్తాను చెప్పి తీసుకెళ్ళింది. ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? ఒకటేసారి వెళ్ళాను. ఒకేసారి. ఏం చేశారు వెళ్ళి? ఏం లేదు, ఇల్లు చూపించింది. అంటే ఇల్లు చూసి వచ్చేసారా? కుక్కలు హోమ్ టూర్. ఓకే. కుక్కలు చూపించింది. 10-20 కుక్కలు ఉన్నాయి. ఓకే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని చూశాను. ఆ పక్కన క్యాథరిన్ తెరిసా హీరోయిన్ వాళ్ళ విల్లా ఉంది, అది చూపించింది. ఓకే. స్విమ్మింగ్ పూల్ చూపించింది. ఓకే. స్విమ్మింగ్ పూల్, ఇదే స్విమ్మింగ్ పూల్ అందా? దీంట్లో వాటర్ ఉంటాయి, ఇక్కడ ఉంటది అని చెప్పింది. ఇక్కడ రాజేష్ వీడియో అదే వైరల్ అయింది. ఓకే అని చెప్పింది. ఓకే. అట్లాగా అమ్మాయి కూడా ఇప్పుడు ఇదంతా బానే ఉంది కదా కెవిన్. ఇప్పుడు అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళిపోయారు. నాకు ఇంకా ఏదో ఉంది కెవిన్, నువ్వు చవట్లేదు. ఏముందంటే ఏదో ఉంది అంటే అంతగా ఏడ్చి మొత్తుకుంటుందంటే ఎందుకు ఏడ్చింది నాకు అర్థం కావట్లేదు. ఏదో దాస్తున్నావు, లేదా లావణ్యాన్ని చెప్పాలి లేదా నువ్వని చెప్పాలి. లేదు, నేనైతే చెప్పానండి ఆల్రెడీ. లావణ్యాన్ని పిలిపించి మాట్లాడించండి, కూడా పిలిపించండి. నేను అదే అంటున్నాను, వాళ్ళ సూపర్ స్టోరీ అవుతుంది తెలుసా. మధ్యలో అటు లావణ్య, ఇటు మధ్యలో కెవిన్ అని చెప్పి టైటిల్ పెడదాం. నాకు ఏదో మిస్ అవుతుంది, అక్కడ ఏదో ఉంది, అది ఏంటనేది నాకు తెలియాలి, అంటే ప్రజలకి తెలియాలి. అంటే ఒక అమ్మాయిని ఏంటి లావణ్యలా మోసం చేస్తుంది, రాజుని మోసం చేసింది, మస్తాన్ సాయిని మోసం చేసింది, బయట పోర్ట్రేట్ అవుతామంటే లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ కెవిన్, లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ కెవిన్. అసలు నీకు క్రేజ్ మామూలు లేదు. నా కెవిన్ ఎలా ఉంటాడు ఏంటి మొత్తం అసలు, అంటే కొత్తగా ఎవరైనా హీరో వస్తే ఆ టైప్ లో అయిపోయింది. అంతగా ఏముంది, ఏం జరిగింది, నీకు ఆ అమ్మాయి ఏం అన్యాయం చేసిందని చెప్పు. నాకు ఆ అమ్మాయి ఏం అన్యాయం చేసిందంటే అండి, ఇప్పుడు నేను ఇందాక మర్చిపోయాను, అక్కడ కాల్ మనం కట్ చేసాము. ఇమీడియట్ గా ఏం చేశానంటే నేను పోలీసులకు కాల్ చేసేసాను. ఓకే, నేను మీకు చూపెడతాను అది కూడా. పోలీసులకు కాల్ చేసి ఇట్లాగా, నేను ఈ లావణ్య అనే అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఆ అమ్మాయి ఇట్లా నాకు కాల్ చేసి సూసైడ్ థ్రెట్ చేస్తుంది అని చెప్పేసి ఇమీడియట్ గా పోలీస్ కాల్ చేశాను. చూడండి. ఓకే, అది బయటకు రాలేదు యాక్చువల్ గా. నమస్తే, డైల్ 100 పోలీస్ ఎమర్జెన్సీ.
నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నుంచి కాల్ చేస్తాను. ఉప్పల్ నాచారమా? నాచారంలో ఎక్కడ? సో ఇది నా అడ్రస్ అది ఉంటుంది. ఓకే. నాచారం పోలీస్ స్టేషన్ వస్తుందా? నాచారం పోలీస్ స్టేషన్ వస్తుంది. తన మొబైల్ నంబర్ ఉందా మీ దగ్గర? తన మొబైల్ నంబర్ అది చెప్తాను. 957029 నాచారం కార్తికేయ నగర్. తను ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. మేము ఇంటిమేట్ చేస్తాం మీకు. నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతాను. ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ అది ఉంటుందండి. తర్వాత మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడండి. ఓకే. ఓకే. నిశ్చింతగా పోలీస్ ఏమంటుంది. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బ్యాక్. 100 డైల్ చేశారు మీరు? 100 డైల్ చేశాను. ఓకే. ఇది సేమ్ థింగ్ రాజేష్ గారు కూడా జరిగింది. అడ్వకేట్ రాజేష్, స్విమ్మింగ్ పూల్ లాయర్, ఆయన కూడా అదే జరిగింది. కాదండి, రాజ్ తరుణ్ ఎలా జరిగింది, మస్తాన్ సాయి అనే కుర్రోడు జరిగింది, ఇన్ని తెలిసి మీరు అసలు ఆ మస్తాన్ సాయి అప్పటికి రాలేదు కదండి. అప్పటికి రాలేదు అంటే మీరు ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యే టైం సెప్టెంబర్ 2024. చూడండి ఆ టైంలో. ఓకే. ఆ టైంకి మస్తాన్ సాయి అసలు రాలేదు బయటికి. అసలు మస్తాన్ సాయి అనే కుర్రోడు ఉన్నాడని మీకు తెలుసు? అసలు తెలీదు, అప్పటికి తెలీదు. అసలు మస్తాన్ సాయికి మీకు ఫైట్ ఏంటి? అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది కూడా మళ్ళీ అదే ఇప్పుడు చెప్పాను కదండి. ట్రయాంగిల్ లో లవ్ స్టోరీ ఇది రెక్టాంగిల్ అయిపోయింది, చతుర్ముఖం అయిపోయింది, చతుర్ముఖ పోటీ అయిపోయింది. ఓకే. ట్రయాంగిల్ అనుకున్నాము, మలుపులు ఉంటాయని కానీ మలుపులు ఉంటాయని అనుకోలేదు. ఇప్పుడు ఏంటండి ఆయన దృష్టిలో మీకు మెసేజ్ చేసి ఇవన్నీ చేస్తాడు, సాయికి చెప్పొద్దు ఇవన్నీ అంటాం అంటే ఏదో సంథింగ్ ఏదో కెవిన్ అండ్ లావణ్య మధ్య జరిగితేనే అది సాయికి తెలియకూడదు. ఎందుకంటే నెక్స్ట్ రాజ్ తరుణ్ తర్వాత సాయితోనే క్లోజ్ ఉంది అని చెప్పి సాయికి తెలియకూడదు ఏంటి? సాయికి మళ్ళీ శ్రావ్యకి మళ్ళీ సాయి మెసేజ్ చేయటం ఏంటి? ఇక్కడ క్లారిటీ లేదు కెవిన్. నాకు ఒక్కసారి ఆ క్లారిటీ, జనాలకు కూడా క్లారిటీ లేదు. ఒక్కసారి ఏంటి ఇప్పుడు నెంబరు వాళ్ళకి ఎలా తెలిసింది? మస్తాన్ సాయికి నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరు లేకపోతే లావణ్య నీకు ఉన్న ప్రాబ్లం, ఆ క్లారిటీ లేదు. నెంబరు గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి, అడ్వకేట్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే. ఓకే, అలా వచ్చిందేమో మరి, నాకు తెలియదు. అంటే మీరు ఆ అమ్మాయికి ఇవ్వలేదు? లావణ్యకి ఇవ్వలేదా? లావణ్యకి నేను ఇచ్చాను, కేసు పనిలో కావాలి అంటే ఇచ్చాను. అంటే లాయర్ లాగా హెల్ప్ చేస్తానంటే ఇచ్చారా, లేకపోతే లాయర్ లాగా హెల్ప్ చేస్తుంది? ఆల్రెడీ మిమ్మల్ని మోసం చేసింది కదా, మళ్ళీ అమ్మాయికి ఎందుకు హెల్ప్ చేస్తుంది? అంటే అమ్మాయి అని చెప్పి హెల్ప్ చేస్తుందేమో అని. ఓకే, ఫీమేల్ కాబట్టి హెల్ప్ చేస్తానా? అదే ఓకే అని చెప్పి ఇచ్చాను. అయితే ఇంకా జరిగింది ఏంటంటే ఇక్కడ మనకి మస్తాన్ సాయి ఒక పొజెసివ్ బాయ్ ఫ్రెండ్ అని అర్థమైందండి నాకు. ఓకే. మస్తాన్ సాయి పొజెసివ్ గా ఉండి తను మస్తాన్ సాయిని ఎప్పుడన్నా కలిసారా? ఎదురుగా కలిసారా? కలవడం అంటే అసలు మీ గురించి మస్తాన్ సాయికి ఎలా తెలిసింది? లావణ్య అని చెప్పింది. ఏమని చెప్పింది? లావణ్య నాతో ఉన్నప్పుడు ఫోన్ కాల్ చేయడము, ఊరించడము అట్లాంటివి చేసేది. అవును, మస్తాన్ సాయిని చూపించి రాజ్ తరుణ్ ఊరించేది, కెవిన్ ని చూపించి మస్తాన్ సాయిని ఊరించేది. అది అంతే. ఆ అమ్మాయికి ఆ టాక్టిక్స్ అండి ఆ అమ్మాయిది. ఓకే. వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉన్నాడంటే వాడు కొంచెం లైన్ లోకి వస్తాడో, లేకపోతే పొసెసివ్ గా ఫీల్ అవుతాడో, నాకేదో నాదేదో ఎవడో తీసుకెళ్లిపోతున్నాడని భయపడతాడో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఏదో ప్లాన్ చేస్తుంది. ఓకే. మీ దగ్గర ఉన్నప్పుడు మీ పక్కన పెట్టుకుని మస్తాన్ సాయి ఫోన్ చేసిందా? చేసింది. ఏం మాట్లాడేది? ఏదో ఇక్కడ ఉన్నాను, కెవిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పి. మీ ఇంటికి వచ్చిందా అమ్మాయి? వచ్చింది. అవునా? నేను యాక్చువల్ గా మీరు అన్నట్టు ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశానండి. ఓకే. నాకు జరిగిన దాంట్లో హీరోయిన్ లావణ్య, నాకు జరిగిన స్టోరీస్ క్యారెక్టర్ లావణ్యకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఉంది కాబట్టి అవును, మన స్టోరీ ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. అమ్మాయిని అడిగాను, సరే అని చెప్పి అమ్మాయి వచ్చింది. అట్లాగే లక్ష్మీ పడాల కూడా డబ్బింగ్ కి వచ్చింది. సో అట్లా అనమాట. ఓకే. అట్లాగా మీరు ఏమైంది? అది అసలు స్టార్ట్ చేశారా? స్టార్ట్ ఇంకా అవ్వలేదండి. ఈ అమ్మాయి ఆ కేసుల పనిలో బిజీగా ఉండి ఇంకా అవదనుకుంటా. అవ్వకపోవచ్చు. ఎన్ని రోజుల క్రితం అనుకున్నారు ఇది? అప్పుడే ఫస్ట్ లోనే అనుకున్నాను ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాను. ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చింది లావణ్య? ఒకసారి వచ్చింది. మీరు ఒకసారి వెళ్ళారు? ఒకసారి వచ్చింది. ఓకే, రైట్. ఓకే. అక్కడి నుంచి మీరు ఇదంతా చేస్తున్నారు అంటే ఇవన్నీ జరగటం, ఇవన్నీ చూసి తర్వాత శేఖర్ భాషను కాంటాక్ట్ ఇలా చేశారు. ఒకటే కెవిన్, అంటే మీరు
మెన్స్ కి ఏదైతే మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో జనాలకి జరగకూడదు అని వస్తున్నారు. అవునండి. దాంతో పాటు లావణ్య లాంటి వ్యక్తులు, శ్రావ్య లాంటి వ్యక్తులు, లక్ష్మీ పడాల్ లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అనేది ప్రజలకు తెలియజేయాలనేది మీ భావన, అంతేనా? అంతే కదా? అంతేనండి. ఓకే, లక్ష్మీ పడాల్ గురించి మాట్లాడుకుంటే శేఖర్ భాష మీద చాలా ఆరోపణలు చేసింది. శేఖర్ భాష నన్ను అది చేశాడు, ఇది చేశాడు, పోలీసులు కూడా నన్ను ఇలా చేశారు, అలా చేశారని చెప్పింది. లక్ష్మీ పడాల్ గురించి లావణ్య ఏం చెప్పింది? అసలు మీకు ఆవిడ గురించి ఏం తెలుసు? లక్ష్మీ పడాల కొంచెం ఫన్నీగా ఉంటుందండి. ఫన్నీగా మాట్లాడడం, జోకులు ఇవి చేయడం అది ఉండేది. ఓకే. సో ఆ విధంగా ఈ అమ్మాయి కాస్త డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంది అని చెప్పింది. సో మనకి కొంచెం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే పెద్దగా టచ్ లేదు. తను కాస్త హెల్ప్ చేస్తే ఇట్లాగా చేద్దామని అట్లా పరిచయం చేసుకున్నాం. అట్లా పరిచయం అంతే. బట్ మిగతాది ఓకే. అంటే లావణ్య వెళ్ళగానే అక్కడ పెద్ద డ్రగ్స్ ఉంటాయి, ఏంటి ఫుల్ బాటిల్ మందు ఎత్తకుండా ఒకసారి ఇలాగ ఎత్తితే దిగి మళ్ళీ దించరు, ఈ టైప్ ఆఫ్ లో జనాల్లో ఫోకస్ అక్కడ పెద్ద డ్రగ్స్ నడుస్తూ ఉంటది అని చెప్పన్నారు. అలాంటి ఏమైనా గమనించారు మీరు? అలాంటివి నాకు కనపడలేదు. మేబీ ఆల్రెడీ జైలుకి వెళ్ళి రావడం వల్ల అట్లాంటివన్నీ మానేసినట్టుందో లేదా లేకపోతే మనకు తెలియదు. నువ్వు వెళ్ళినప్పుడు లేవు? నేను వెళ్ళినప్పుడు లేవు. ఓకే. మరి మనకైతే అది తెలియలేదు. ఓకే. ప్రీతి కుమారి 21F లో హీరోయిన్ క్యారెక్టర్ నాదని మాత్రం చెప్పిందండి. ఏది? లావణ్య. హెబ్బా పటేల్. హెబ్బా పటేల్ సేమ్ నా క్యారెక్టర్ నాదని చెప్పిందా? మందు కొడుతుంది, బీర్ కొడుతుంది, పబ్కి వెళ్తుంది, అట్లా ఉంటుంది. గంజా కొడతాను కూడా చెప్పింది. గంజా అంటే ఆమె మరి ఆల్రెడీ బయటకు వచ్చేసింది కదా, ఇంతకు ముందు కొట్టేదేమో, ఇప్పుడు మానేసింది అంటున్నాను. కానీ మనం సైకాలజిస్ట్ దగ్గర పంపించాలి, రీహాబ్ పంపించాలి. లేదంటే ఇట్లా ఒక అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి అందరు బకరాలు అయిపోతారు. ఓకే. ఇప్పుడు లాస్ట్ గా ఫైనల్ గా లావణ్యతో ఎప్పుడు మాట్లాడారు? ఆ కాల్ తర్వాత మళ్ళీ లావణ్యతో మీరు మాట్లాడిన పరిస్థితి ఉందా? లాస్ట్ కాల్ ఏం మాట్లాడారు? కెవిన్ కి లావణ్యకి మధ్య ఏంటి, అరుంధతికి పశుపతికి లాంటి మళ్ళీ అలాంటిది ఏమన్నా మళ్ళీ ఉందా? అలాంటి ఒక వదల బొమ్మాలి నిన్న అని చెప్పి ఆ టైప్ లో ఏమన్నా అలాంటిది ఏమన్నా ఉందా? అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. కాకపోతే చంద్రముఖిలాగా మాత్రం అమ్మాయి అంటే అడిగితే నేను పశుపతి అని చెప్తుంది, నేను వదల బొమ్మాలి వదల అన్నట్టు ఉన్నానని చెప్పేసి. ఓకే. మనం ఏమో ఇక్కడ లావణ్య చంద్రముఖి. కాదు కెవిన్, ఇంత ఇవన్నీ మనకి ఒకసారి వెనక్కి తిరిగిలా చూసుకుంటే సిబిఐటీలో మంచి బాగా చదువుకొని డెలాయిటోలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాంట్లో ఒక 36 ప్యాకేజ్ తీసుకొని ఈ దరిద్రం అంతా మనకు అవసరం ఎందుకు? ఈ లావణ్యలు XYZలు అది మనకు తెలియదు కదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, అమ్మాయిలు ఏంటి మనకి కర్మ అని చెప్పి మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? మాక్సిమం అమ్మాయిలు నా లైఫ్ మొత్తం సంకనాగిపోయింది ఇలాగా ఏమన్నా అనుకున్నారా? అంటే నేను పాజిటివ్ గా చూస్తున్నానండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంతటిని పాజిటివ్ గా చూస్తున్నాను. ఓకే. అది జరగడం వల్లే నేను లాలోకి వచ్చాను. ఓకే. అవునా? ఓకే. ఇప్పుడు నేను ఫైట్ వాళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుంటాం ఏంటి? నాకు లాని నాకు పరిచయం చేసింది వీళ్ళిద్దరే అన్నట్టుగా. లేదు అట్లాగేం లేదు. లాని పరిచయం చేసింది. ఓకే. కానీ మనం ఇప్పుడు లావణ్య గురించి కూడా మాట్లాడాలి. వచ్చిన ఇంటర్వ్యూలో ఆమె లావణ్య ఎలాంటిదంటే ఒక కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకుంటా ఉంటది. సుస్మిత 8634 అంట అకౌంట్ పేరు. ఓకే. ఏమంటుందండి ఇక్కడ, నీ ఆడియో వచ్చాక నువ్వు ఆ ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి సారీ చెప్పావుగా కదరా అని చెప్పి ఏదైతే మీరు ఇంటర్వ్యూస్ మాట్లాడుతున్నారు దాని కింద కామెంట్స్ అన్ని పెడుతున్నారా? ఆ అమ్మాయి కామెంట్స్ పెట్టే టైప్ అట్లా. ఓకే. ఓకే. నాకైతే ఒక ఏం జరిగింది ఏంటి అనేది తెలిసింది ఒక్కసారి. ఎందుకంటే శేఖర్ తో మాట్లాడే అంతకుముందు కూడా నేను శేఖర్ తో చాలా ఇంటర్వ్యూస్ చేశాను. శేఖర్ కూడా ఒకసారి పిలుద్దాము, అసలు దీనికి సంబంధించి ఇంటర్వ్యూలో జాయిన్ అవడానికి శేఖర్ రెడీగా ఉన్నాడు. శేఖర్ వెల్కమ్ చేద్దాం. డెఫినెట్లీ. శేఖర్